ఘట్టమనేని జయకృష్ణ, రాషా, తడాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న శ్రీనివాస మంగాపురం ప్రపంచవ్యాప్తంగా జూలై 9న రిలీజ్ అవుతోంది. ఈ డేట్ ఎప్పుడైతే ఫిక్స్ అయిందో అభిమానులందరిలో కూడా ఒక ఉత్సాహం వచ్చింది. జూలై 2వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కూడా జరుగుతోంది. ఈ ఫంక్షన్కి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ ఫంక్షన్ జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుంది. అడ్వాన్స్ బుకింగ్ దానికి ఉన్నటువంటి రష్, అలాగే థియేటర్స్ అప్పుడు ఎన్ని ఫిక్స్ అవుతాయి కూడా జూలై 2 తర్వాతే రివీల్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ సినిమాని సినీ ప్రముఖులందరికీ కూడా, అలాగే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్, అలాగే తమకి కాన్ఫిడెన్షియల్గా ఉండే ఎగ్జిబిటర్స్ కూడా చూపించడం జరిగింది. చూపించిన తర్వాత అందరిలో కూడా ఒక పాజిటివ్ బజ్ అనేది కలిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో కథ, కథనం, హీరో హీరోల పెర్ఫార్మెన్సు చాలా అద్భుతంగా ఉందని చెప్పి ఇండస్ట్రీలోని ఇన్నర్ సర్కిల్స్ చెబుతుండడం కూడా గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా ఒక సంచలనం అవుతుందని కూడా చాలామంది విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు వచ్చి సూపర్ స్టార్ అయితే, మరి వాళ్ళ వారసుడిగా వస్తున్నటువంటి ఘట్టమనేని జయకృష్ణ మరొక సూపర్ స్టార్గా అవతరించబోతున్నాడు. ప్రామిసింగ్ లుక్ ఉంది, ప్రామిసింగ్గా హీరో అవుతాడు, ప్రామిసింగ్గా సూపర్ స్టార్గా ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. దానికి కారణం ఏంటంటే అతను యాక్టింగ్ స్కిల్స్తో పాటు అందరితో మెలిగేటువంటి విధానం, ఒబీడియంట్గా ఉండేటువంటి మనస్తత్వం. ఎవరైనా సరే ఏ ఇండస్ట్రీలో అయినా సరే పైకి వెళ్ళాలంటే తమకంటే సీనియారిటీ ఉన్న వాళ్ళతో చక్కటి సంబంధాలు, అభిమానులతో మంచి రిలేషన్షిప్, పాజిటివ్ యాటిట్యూడు, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు టైమింగ్ కూడా పర్ఫెక్ట్గా కుదిరితే లక్ కూడా కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా జయకృష్ణలో ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. దానికి వాళ్ళు ఉదాహరిస్తున్నటువంటి ఒక ముఖ్యాంశం ఏంటంటే, ఈ సినిమాకి కథను కనుక మనం తీసుకుంటే చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి కథ. అజయ్ భూపతి ఈ కథని చక్కగా స్క్రీన్ ప్లేతో సహా పర్ఫెక్ట్గా సమకూర్చుకున్నారు. లోకల్గా ఉండేటువంటి సమస్యని గ్లోబల్గా ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో అది సెల్యులాయిడ్కి ఒక సూపర్ సక్సెస్కి ప్రధాన కారణం. అంతేగాని గ్లోబల్గా ఉండే సమస్యని లోకల్గా తీసుకొచ్చి చూపిస్తే అది విజేత కాదు, విజయ పదము కాదు. కాబట్టి ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఇద్దరు ప్రేమికులు వాళ్ళు పడేటువంటి ఘర్షణ, మానసికటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో ఆవిష్కరించారు. కాబట్టి ప్రొమో, ఒక టీజర్, ఇది కనుక చూస్తే ప్రేక్షకుడు ఈరోజు జడ్జి చేసేస్తున్నాడు. ఆ సినిమా ఏ స్థాయిలో ఉంది, ఆ సినిమా ప్రేక్షకుడు నచ్చుతుందా నచ్చదా, కథ ఏంటి, కథా గమనం ఏంటి, అలాగే డైరెక్షన్ ఎలాగుంది, సాహిత్యం ఎలా ఉంది, సంగీతం ఎలా ఉంది, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎలా చేశారు, ఇవన్నీ కూడా జడ్జి చేయగలిగే స్థితికి ఈరోజు ప్రేక్షకుడు వచ్చేసాడు. దీన్ని బట్టి ఈరోజు ఒక ప్రమో చూసినా, ఒక టీజర్ని చూసినా అందరూ కూడా అనుకుంటుంది ఏంటంటే ఇది అన్ని విధాలుగా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ప్రేక్షకుల నుంచి ఏదైతే స్పందన వచ్చిందో ఆ స్పందన కాపాడుకుంటూ ఇండస్ట్రీలో వర్గాలు కూడా ఈ సినిమాని చూసిన తర్వాత, అంటే వాళ్ళకి వేసిన షో బట్టి చెప్తున్నది ఏంటంటే నిజంగా అంచనాలకి తగ్గట్టుగా ఇంకా మించే ఈ సినిమా ఉంది తప్ప ఎక్కడా కూడా బిగి తగ్గలేదు, పట్టు తగ్గలేదు అని చెప్పి చెప్తూ ఉండటం కూడా గమనార్హం. ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ సంకేతం వచ్చిందో అది ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా స్క్రీన్స్ ఎంతవరకు పెరుగుతాయి, ఎంత బిజినెస్ జరుగుతుంది, ఎంత శాటిలైట్ హక్కులకి వెళ్తుంది, ఈ బిజినెస్ కనుక ఫిగర్ చూసిన తర్వాత అప్పుడు జయకృష్ణ రాబోయేటువంటి టైంలో ఇంకెన్ని సినిమాల్లో బుక్ అవుతాడు, ఎంతమంది నిర్మాతలు క్యూలు కడుగుతారో అందరూ కూడా అంచనా వేయటం జరుగుతోంది. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాగే ముఖ్యంగా జయకృష్ణలో ఉండేటువంటి యాటిట్యూడు ఇప్పుడు 2026
జనవరి 11 సూపర్ స్టార్ కృష్ణ శిలా విగ్రహం ఎక్కడైతే స్థాపన జరిగిందో విజయవాడలో, దానికి అనేక మంది అటెండ్ అయ్యారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ అయినటువంటి జి ఆదిశేషగిరిరావుతో పాటు మరి ఘట్టమనేని జయకృష్ణ కూడా అటెండ్ అయ్యారు. అప్పటికి శ్రీనివాస మంగాపురం సినిమా షూటింగు ప్రారంభమైంది. ఆ సభలో పాల్గొనేటువంటి అతని నేచరు, అతని మాట తీరు, అలాగే వినయపూర్వకమైనటువంటి ప్రవర్తన, అభిమానులతో అటువంటి కలిసిన విధానం, ఆ రోజుల్లోనే ప్రజల్లో ఒక డిస్కషన్ వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణకి ఉండేటువంటి లక్షణాలు చాలా వరకు జయకృష్ణలో ఉన్నాయి. అలాగే ఘట్టమనేని రమేష్ బాబు ఏదైతే కోరుకున్నారో తన కుమారుడు ఒక సూపర్ స్టార్ కావాలని, ఆ కోరిక తీర్చే దిశగా ఇతను ఉన్నాడని కూడా ఆ రోజు చాలామంది ఇన్నర్ సర్కిల్స్లో మాట్లాడుకున్నారు. దాన్ని నిలుపుతూ ఈరోజు సినిమా ఒక టీజర్ వచ్చిన తర్వాత దాన్ని ఆ స్థాయిలో నిలబెట్టుకుంటూ వెళ్ళటం అనేది అతనిలో ఉన్నటువంటి ఒక స్టాండర్డ్నెస్కి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అతను చేసినటువంటి యాక్టింగ్ కానీ, అలాగే ఆ శైలి కానీ, ఆ స్టెబిలిటీ కానీ ఇక్కడ ఈ సినిమాకి బాగా ఉపయోగపడిందని చెప్పి అజయ్ భూపతి కూడా తన సన్నిహిత వర్గాలతో చెప్పారు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. దాంతో రాషా తడాని నార్త్ ఇండియా నుంచి వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిరుచులు ఇవన్నీ ఆకలింపు చేసుకొని ఈ సినిమాలో నటించడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. 1980వ దశకం కనుక మనం చూసుకుంటే యంగ్ హీరోస్ని లాంచ్ చేసేటప్పుడు జనగా ఏ హీరో అయినా సరే నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక సూపర్ సక్సెస్ సినిమా తీసుకొని దాన్ని రీమేక్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ సినిమా రీమేక్ కనుక చేస్తే తెలుగులో కూడా అది ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పి. కానీ అక్కడ ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే నేటివిటీ అనేది, తెలుగు నేటివిటీ తక్కువగా ఉండేది. అది ఆ సినిమాకి కొంతవరకు ఆత్మ అనేటువంటిది తగ్గిపోయేది. అంటే మనిషిలో ఆత్మ అయితే ఎప్పుడైతే ఒక ఆత్మ నిబ్బరం అనేది పోతుందో అది పెద్ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. అలాగే అలాంటి సినిమాలను ఆ రోజు హీరోస్ చేసేవాళ్ళు. కానీ ఈ సినిమాని కనుక తీసుకుంటే వాళ్ళు ఎక్కడో ఒక పరాయి భాష చిత్రాలకి పోకుండా సొంతంగా కథను తయారు చేసుకొని ఆ కథనే సెల్యులాయిడ్పైకి ఎక్కించినటువంటి ధైర్యాన్ని చూసి అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇది ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్గా కూడా చెప్తున్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే నార్త్ ఇండియాలో అనిల్ తడాని, రాషా తడాని వాళ్ళ నాన్న ఒక పెద్ద డిస్ట్రిబ్యూటరు. ఈయనకి ఇప్పుడు వీళ్ళ అమ్మాయి కూడా ఇందులో హీరోయిన్గా నటిస్తూ ఉండటం వల్ల ఈ నెట్వర్క్ కూడా ఈ సినిమాకి బాగా ఉపయోగపడుతుంది. నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా ప్రపంచం ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఎక్కడో మద్రాసులోనో లేకపోతే పూణేలోనో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళు అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారు. ఇందులో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మరి గుమ్మడి జయకృష్ణ, ఈయన పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేశారు. అలాగే అనేక తెలుగు చిత్రాలకి పనిచేశారు. మన గుమ్మడి వెంకటేశ్వరరావు సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన సొంత ఊరే ఈయన ఊరు కూడా. కానీ ఆయనకి బంధువు అయితే కాదు, మంచి క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తి. ఇతను చూపించినటువంటి కెమెరా వర్క్ ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయిందని చెప్పి చాలామంది సినీ ప్రముఖులు చెప్తున్నారు. మరో పక్కన కనుక చూసుకుంటే సినిమా సంగీతం, మ్యూజిక్ కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. 6 పాటలు అన్నీ కూడా హిట్, మ్యూజికల్గా మంచి హిట్ అని కూడా ఇన్నర్ సర్కిల్స్ చెప్తున్నాయి. జల్లగా ఈరోజు వస్తున్నటువంటి సినిమాల్లో ఒక సినిమాకి పాట ఒకటో రెండో మంచి నేచర్తో మంచి సాహిత్యంతో ఉంటున్నాయి, మిగతావన్నీ గాల్లో కలిసిపోతున్నాయి. అలా కాకుండా ఈ సినిమాలో పాటలన్నీ కూడా మంచిగా అందరూ వినేటట్టుగా, ముఖ్యంగా టెంపుల్కి సంబంధించిన సాంగ్ అయితే హృదయానికి టచ్ చేసేట్టుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఆ విధంగా మంచి స్కోరింగు ఈ సినిమా పాటల్లో కూడా రావటం ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఏదేమైనా సరే నార్త్ ఇండియాలో నుండి వాళ్ళకు కూడా ఈ ప్రేమ కథ కనెక్ట్ అవుతుంది. ప్రేమ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ని దాన్ని పట్టుకొని డీల్ చేసినటువంటి అజయ్ భూపతి ఒక హై లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఈ స్క్రీన్ ప్లే కనుక చూస్తే
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఉంచి సెకండ్ హాఫ్లోకి స్టోరీ వెళ్ళినప్పుడు సెకండ్ హాఫ్ రన్ అవుతున్న కొద్దీ ఇందులో ఉన్నటువంటి ఇంటెన్సిటీ పెరుగుతూ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఊహించని మలుపులు తిరుగుతుందని, లాస్ట్ 25 మినిట్స్ కూడా ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ సినిమాని చూసిన ఇండస్ట్రీలో పెద్దలు ఆ గుసగుసలు కానీ ఆ టాక్ కానీ ఆ విధంగానే వస్తుంది. మరి ఇంత రేంజ్కి వెళ్ళినటువంటి ఈ సినిమా మరి ఎంత బిజినెస్ చేస్తుంది అన్నది ఒక విధంగా చాలా గొప్ప విషయంగా పరిగణించాలి. ఒకవేళ కనుక రేంజ్ కనుక పెరిగినట్టయితే జయకృష్ణ రాబోయే సినిమాలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయి అతను మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్, అలాగే కొత్త నీరు కూడా ఇండస్ట్రీకి కావాలి, ముఖ్యంగా తెలుగు సినిమాకి కావాలి. ఎందుకంటే ఈరోజు యంగ్ హీరో ప్రేమ కథలు చేయడానికి ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా కనుక చూస్తే 45-50 సంవత్సరాలకి ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు వచ్చేసారు. వాళ్ళు కొత్త సబ్జెక్టులు అంటే బాగా రొమాంటిక్గా ఉంటే లవ్ స్టోరీస్ చేయడానికి వయసు అనేది ఒక అడ్డంకిగా మారబోతోంది. కానీ జయకృష్ణకి ఇప్పుడు అన్ని సబ్జెక్టులు చేసేటువంటి వయసు ఉంది. ఇదొక ప్లస్ పాయింట్. కాబట్టి కొత్త నిర్మాతలు, కొత్తగా ఉన్నటువంటి దర్శకులకి ఒక ఆశాకిరణంగా ఘట్టమనేని జయకృష్ణ కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మరి అతను సూపర్ స్టార్గా మారుతాడు. మారిన తర్వాత ఇండస్ట్రీకి కొత్త కథలకి, కొత్త కథనాలకి ప్రాణం పోస్తాడు అని ఆశగా ఎదురుచూస్తున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అమెరికాలో ఇతను చేసినటువంటి యాక్టింగ్ కోర్సులో ఇతను ఒక యాక్టింగే కాదు, డైరెక్షన్ నేర్చుకున్నాడు, తర్వాత ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాడు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్టర్ ఎంపతి, అంటే డైరెక్టర్ చూసేటువంటి దృష్టి ఏదైతే ఉంటుందో ఇతనికి కూడా ఆ దృష్టిని ఆకలింపు చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. అలాగే ఒక ఎడిటింగ్ తెలిసినటువంటి వ్యక్తి ఎంత పొదుపుగా యాక్ట్ చేయాలి, ఎంత యాక్టింగ్ వేగవంతంగా చేయాలని కూడా తెలుసుంటుంది. కాబట్టి ఇవి కూడా చేశాడు. కాబట్టి ఇతనిలో ఉండేటువంటి క్వాలిటీస్, యాక్టింగ్ స్కిల్స్ మరింత పెరిగాయి, మరింత బాగా చేస్తున్నాడు అనే భావన కూడా ఈరోజు ఇండస్ట్రీలోకి వచ్చింది. చాలా పాజిటివ్ సంకేతం. రాబోయే కాలం ఘట్టమనేని జయకృష్ణదే అని అందరూ ఘంటాపథంగా చెప్తున్నారు. మనం కూడా అదే ఆశిస్తూ అతనికి మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి భవిష్యత్తుతో పైకి రావాలని మనస్ఫూర్తిగా సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ కూడా కోరుకుంటోంది. జై హో, జై హో, జై హో, జై కృష్ణ.